షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుల మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 20 వరకు ఉన్న వాక్య భాగం చదువుకుందాం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 18 వర్సెస్ 18 to 20. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడను. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తమ వేడుకను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రార్థనలో ఉన్న శక్తి అనగా దేవుని శక్తి. ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క శక్తి ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క శక్తి. ద పవర్ లైస్ నాట్ ఇన్ ద పర్సన్ ప్రేయింగ్, but lies in the person who is being prayed for. ప్రార్థించే వ్యక్తిలో ఆ శక్తి ఉన్నది. కానీ మనము ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని సంబంధించి ప్రార్థిస్తున్నప్పుడు మనం సంబంధించే అడుగుతున్న ఆ వ్యక్తిలోనే ఆ శక్తి ఉన్నది. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద పవర్ రిసైడ్స్ who is being prayed for. పరలోకమందున మా తండ్రి అని మనము ప్రారంభం చేస్తాం ప్రార్థన. ద పవర్ లైస్ ద హెవెన్లీ ఫాదర్. But is heavenly father. God is a heavenly father. The power resides in God only, not in the person who is praying. మనం ప్రార్థించే వ్యక్తిలో ఆ శక్తి ఉంది అనుకుంటాం. మనం అతను శక్తిని అనుకుంటాడు. ఆ ప్రార్థన శక్తివంత ప్రార్థన అనుకుంటాం మనం. ద పవర్ ఆఫ్ ప్రేయర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని ఆ శక్తి ఉన్నది. వాక్య భాగంలో 107వ కీర్తన 28 నుంచి 30 వరకు చదువుకుందాం. శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టారు. ఇశ్రాయేలు శ్రమలో ఉన్నప్పుడు దే క్రైడ్ అవుట్ టు గాడ్. దే ప్రేయడ్ అండ్ ప్రేయడ్ అండ్ ప్రేయడ్. 430 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఉన్నారు. యెహోవాకు మొరపెట్టారు వారు. They prayed for God to intervene in their troubles. They liberated them from the bondage, Egyptian bondage. వాక్య భాగంలో ఎప్పుడు యెహోవా మొరపెట్టారో ఆయన వారి ఆపద నుండి విడిపించాడు. ఎవరు? గాడ్ లిబరేటెడ్ దెమ్ అవుట్ ఆఫ్ దేర్ బాండేజ్. ఆయన దేవుడు వారి ఆపద నుండి ఆయన విడిపించాడు. నాట్ మోసెస్, నాట్ ఏరన్, నాట్ సంబడి ఎల్స్. ఇట్స్ గాడ్. ద గాడ్స్ పవర్ లిబరేటెడ్ దెమ్ ఫ్రమ్ ఫిజికల్ స్పిరిచువల్ బాండేజ్. మరొక మాట, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగంలో అణిగిపోయాను. ఆయన నిమ్మలమైన వారు సంతోషించిరి. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. When the tempest they prayed, because the tempest ఆయన దాన్ని అణచివేశాడు. ఎవరు? దేవుని శక్తి అణచివేసింది. ప్రార్థించే వారి శక్తి కాదండి. దేవుని శక్తి ఆ తుఫానును అణచివేసింది, అనగదొక్కింది. వారు కోరిన దేవునకు ఆయన వారిని నడిపించాను. దేవుడు నడిపించాడండి. వారు కోరిన దేవునకు ఆయన దేవదేవుడు. ఇట్ ఇస్ గాడ్, గాడ్, గాడ్. The power of God release the person from the bondage of sin. It is the power of God that heals the broken hearted. It is the power of God. In
ఇన్ ఆల్ థింగ్స్. ప్రతి విషయంలో ఆయనకు శక్తి. The power that melts hills and plains. ఆయన శక్తి సమస్తం అణచివేస్తుంది. కొండలను పొడిగా చేస్తుంది, లోయలను సమతలంగా చేస్తుంది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తుంది, యోర్దాను విడగొడుతుంది. ఆయన యొక్క శక్తి ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది ఎంతో శక్తివంతమైన అరవీర భయంకరమైన శక్తి, దేవునికి శక్తి. ఫైర్ సిస్టమ్ వెపన్ అగెన్స్ట్ ద ఈవిల్ ఫోర్సెస్, అగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్. అంధకార శక్తుల మీద ప్రయోగించడానికి దేవునికి శక్తి ఎంతో భయంకరమైనది. కాబట్టి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన కాదు, నీ శక్తి కాదు, వారు కోరిన దేవునకు ఆయన నడిపించను. ఆయన ఇస్ గాడ్ హూ డస్ థింగ్స్. ఇస్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్. ఇస్ ఆల్మైటీ గాడ్, ఎల్ షాడై గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద విజ్డమ్. గర్విష్ట ఆలోచన జరగొట్టేవాడు ఆయనే, బలవంత సింహాసనం పడగొట్టేవాడు ఆయనే, దీనుడు సింహం ఎక్కించేవాడు ఆయనే. ఇట్ ఇస్ గాడ్, గాడ్స్ పవర్ enthrones the feeble persons, who dethrones the power of, dethrones the arrogant people. ఇది దేవుని శక్తి, దేవుని శక్తి. కాబట్టి ఇద్దరు ముగ్గురు ఏకమించి ప్రార్థించినట్టయితే దేవుని శక్తి ద్వారా పరలోకాలన్నీ విప్పబడతాయి. ఆ శక్తి ద్వారా భూలోకం బంధించబడతాయి. బంధించేవాడు ఆయనే, రిలీజ్ చేసేవాడు ఆయనే, bind చేసేవాడు ఆయనే. I am not the person to bind the evil spirit. The power of God binds the evil spirits. పౌలు శిల ప్రార్థించారు. It's not the power of Paul's seed, it's the power of God that shook the earth, that broke the chains and opened the doors. ఆయన శక్తి, అదే ప్రార్థన శక్తి. The power of prayer is the power of God. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనము దేవుని శక్తి ద్వారానే సమస్తము జరిగించబడుతున్నామని ఎరిగి మనం దేవుని ప్రార్థన చేద్దాం. ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. దేవుడు తన కార్యాన్ని ఆయన శక్తి ద్వారా ఆయన జరిగిస్తాడు. ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ప్రతిదీ జరిగించేది ఆయన శక్తి. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని శక్తి ఆశ్రయిస్తున్నావా? మనుషుల శక్తిని ఆశ్రయిస్తున్నావా? నీవు లుక్ టు మెన్ ఆఫ్ ఫ్లెష్, నాట్ టు గాడ్, నాట్ టు గాడ్స్ పవర్. కాబట్టి ఎప్పుడు కూడా మానవ మాత్ర వైపు చూడవద్దండి. శక్తిహీనమే మేము. We pray so God's power may manifested in you and through you. కాబట్టి అలాంటి కృప దేవునికి అందరికీ దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుడైన మీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయన. అవును తండ్రి, ప్రార్థన శక్తిలో అది మీ శక్తి ఉంటేనే ప్రభా కార్యం జరిగించబడతాయి మా తండ్రి. మా శక్తి చేత బలం చేత ఏమి చేయలేము నాయన. మీ ద్వారా, మీ ఆత్మశక్తి ద్వారా, మీ ఆత్మ సమస్త కార్యం జరిగించబడి విశ్వసించి మా తండ్రి మీ శక్తి ఆధారపడే ముందు సాగిపోటకు, విజయాలు పొందుకోవడం కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.